అసలు ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? కనిపిస్తున్న ఈ వింత ఆకారం ఏంటి? దీనికి మన దేవుళ్ళకి సంబంధం ఏంటి? చెప్తా విను. రీసెంట్గా మార్చిలో కొలంబియాలో ఒక ఎగురుతున్న స్పియర్ కనిపెట్టారు. అదేంటనే రీసెర్చ్ వెతికితే అదొక యూఎఫ్ఓ. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. మన మనుషుల మీద తయారు చేస్తే దానిపైన ఏదో ఒక వెల్డింగ్ మార్క్ కానీ ఏదో ఒక జాయింట్ కానీ ఉంటుంది. కానీ ఆ యూఎఫ్ఓ పైన ఒక్క వెల్డింగ్ మార్క్ కానీ ఒక్క జాయింట్ కానీ లేదు. మూడో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో మన ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క మెటీరియల్ కూడా దానికి సరిపడేలా లేదు. అదేదో కొత్త మెటల్ లాగా ఉంది అది. ఆ యూఎఫ్ఓకి బూగాస్పియర్ అని పేరు పెట్టారు. ఆ బూగాస్పియర్ పైన ఏవో కొన్ని సింబల్స్ వేరే ఏదో ఒక లాంగ్వేజ్లో కొంచెం రాసి ఉంది. ఆ రాసింది కూడా ప్రపంచంలో ఉన్న 700 లాంగ్వేజ్లో ఏ ఒక్క లాంగ్వేజెస్కి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. దాన్ని స్కాన్ చేసినప్పుడు దాని లోపల ఇంకా 3 మెటల్ లేయర్స్, ఇంకా 18 మైక్రోస్పియర్స్ ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. దీన్ని ఏలియన్స్ పంపించారని వాళ్ళు నమ్ముతున్నారు. ఏలియన్ అంటే మీనింగ్ మన భూమి పైన కాకుండా వేరే గ్రహం పైన లేదా వేరే డైమెన్షన్స్లో ఉన్న ప్రతి ఒక్కటి ఏలియనే. అంటే సైన్స్ ప్రకారం మన దేవుళ్ళు కూడా ఏలియన్ అనే పేరుతోనే పిలుస్తారు. ఆ బూగాస్పియర్లో కొన్ని ఆప్టికల్ ఫైబర్స్ ఉన్నాయి. ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఇన్ఫర్మేషన్ని లైట్ సిగ్నల్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇంకా ఆ బూగాస్పియర్లో ఏదైతే టెక్నాలజీ ఉందో అది మన టెక్నాలజీ కంటే ఇంకా అడ్వాన్స్ ఉంది. అసలు దేనికి రియాక్ట్ అవ్వని ఆ యూఎఫ్ఓ మన సాంస్క్రిట్ మంత్రాలకి రియాక్ట్ అవుతుంది. ఆ వీడియో ప్లే చేస్తా చూడు ఒకసారి. జదా జదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. మన చరిత్రలో కూడా పుష్పక విమానం ఇంకా మిగతా దేవుళ్ళు యూజ్ చేసే విమానాలు ఫ్యూయల్ ద్వారా కాకుండా సౌండ్ ఎనర్జీ ద్వారా మంత్రాల ద్వారా యాక్టివేట్ అవుతాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి. ఇంతకన్నా రీజన్ ఇంకేం కావాలి? సనాతన ధర్మం ఎంతో అడ్వాన్స్ అని చెప్పడానికి మన సైంటిస్టులు కనిపెట్టలేనంత. జై శ్రీరామ్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.